భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 10/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన్న మాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం ఏకాదశి ఉదయం 9:52 వరకు పుష్యమి నక్షత్రం రాత్రి 2:32 వర్జం ఉదయం 10:25 నుండి 12:03 వరకు దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:34 1:21 వరకు మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు సూర్యోదయం 6:17 సూర్యాస్తమయం 6:04 అమృత గడియ ఉదయం 8:05 నుండి 9:42 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు సాయంకాలం 4:30 నుండి 5 వరకు కూడా శుభకాలం. ఈరోజు శోభన యోగం ఉంది సాయంత్రం 3:58 భద్ర ఉదయం 9:52 భవ రాత్రి 9:41. దినారంభ చక్రాల్లో ఈరోజు మేషరాశి వారికి అనుకోని బంధువుల రాక శ్రమ అధికంగా ఉంటుంది, ధనలాభాలు ఉండే అవకాశం. వృషభ రాశి మిశ్రమం, అనారోగ్య సమస్యలు, అందరితోనూ కూడా విరోధాలు విభేదాలు. మిథున రాశి మౌనవ్రతం పాటించడం అన్ని విధాలుగా యోగ్యం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి మానసిక ప్రశాంతత పొందలేకపోవట, అననుకూలత, దేవాలయ దర్శనాలు, దైవ చింతన కూడా మేలు చేస్తుంది. సింహరాశి స్వల్పంగా కుటుంబంలో సమస్యలు, అధికంగా ఖర్చులు, బంధువుల ఆదరణ లేకపోవుట. కన్యారాశి వివాహ యోగం, నూతన గృహ లాభాలు, వాహన యోగ్యత. తులారాశి తలచిన పనులు పూర్తి అగుట, అనంతర సంతోషకరమైన వార్తలు ఫలితాలు పొందే అవకాశం. వృశ్చిక రాశి విద్యయందు వివాహ వ్యాపార రంగాల్లో అనుకూలత, ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం, శుభవార్తలు వినే అవకాశాలు. ధనస్సు రాశి శత్రువులతో కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు, శత్రువులే మిత్రులై మీకు సహకరిస్తారు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి శుభవార్తలు, వివాహ ప్రయత్నాలు, అందరి సహాయ సహకారాలతో కొన్ని ప్రయోజనాలు సాధించే అవకాశం. కుంభరాశి ప్రయాణాలు వాయిదా, వాహనాలు రిపేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి అనుకోని పనులు పూర్తి కాక ఇబ్బందులు, కుటుంబంలో అధిక శ్రమ ఉండే అవకాశం, అనవసరపు ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే విక్షరో రోహితో మార్గో హేతుధామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన్ అమితాసన అన్నారు. ఈ శ్లోకంలో 10 హరినామాలు ఉన్నాయని, పరిమళమైన హరినామాలు ఏమిటో చూద్దాం. విక్షర ఓం విక్షరాయ నమః. క్షరము అనగా నాశనమగునదిని, విక్షరుడు అనగా నాశనము లేనటువంటి పరబ్రహ్మయే అని అర్థం. విక్షర నామాచుద్రయ్యాడు పరమాత్మ, శరీరము క్షరము, ఆత్మ విక్షరం పరమాత్మ మాట. కనుక కావున దేహభావము వదిలి అక్షరముగా ఆత్మభావన మనకు సదా చేయువలనని ఈ నామం యొక్క అర్థంగా మనకు చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.